రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేక తిప్పి పంపించడమో చేయాలని బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపినట్లయితే అందుకు గల కారణాలను జత చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి 415 పేజీల తీర్పు కాపీని వెలువరించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు ప్రశ్నల్ని సంధిస్తూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. గవర్నర్లపై గడువులు విధించొచ్చా అని ఆ లేఖలో ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో ఓవరాల్గా 14 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలన్నీ గవర్నర్ రాష్ట్రపతి అధికారాలకు సంబంధించినవి. ఇక రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 200, 201, 361, 143, 142, 145 క్లాస్ 3, 131లకు సంబంధించినవి. బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్కు ఏ ఎంపిక ఉంటుంది, మంత్రిమండలి సలహాలను గవర్నర్ పాటించాల్సిన అవసరం ఉందా అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో ప్రశ్నించారు. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఒక్కసారి చూద్దాం. అసలు రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి? ఇక రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? రాజ్యాంగంలోని 361వ అధికరణం 200 అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహాలను పొందడానికి లేదా గవర్నర్ రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా అనే అంశాలు ఇప్పుడు రాష్ట్రపతి ప్రశ్నల లేఖల ద్వారా మేధావుల చర్చకు దారితీస్తాయి. ఇదే ఈరోజు ప్రెసిడెంట్ 14 ప్రశ్నలు అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. అంటే గతంలో కొన్ని అంశాలకు సంబంధించి అంటే గవర్నర్ ఆమోదించట్లేదు, ఇంకా కాలయాపన చేస్తున్నారు అంటూ కూడా కోర్టుకెక్కిన విషయాలు మనం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు మరి 415 పేజీల కాపీని వెలువరించడంతో మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అనేది ఎలా రాబోతుంది అన్న దానికి సంబంధించి అయితే తీవ్ర చర్చ, ఉత్కంఠ రెండు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు ప్రెసిడెంట్ అడిగిన 14 ప్రశ్నలకు సంబంధించి మేధావులు కూడా చర్చ జరుపుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర పరిధికి సంబంధించి కోట్ల జోక్యాలకు సంబంధించి అలాగే అటు ద్రౌపది ముర్ము అడిగిన అనేక ప్రశ్నలకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంజయ్, ఏంటి 14 ప్రశ్నలకు సంబంధించి ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? మరి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నల గురించి ముందుగా ఇన్-డెప్త్ డీటెయిల్స్ తెలియజేయండి. సంధ్య, ఏదైతే రాష్ట్రాల్లోని గవర్నర్లకు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అదే మంత్రివర్గాలకు సంబంధించిన విభేదాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే మంత్రివర్గం తీర్మానాల అనంతరం పంపించే బిల్లుల విషయంలో గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండటాన్ని
సీరియస్ గా పరిగణిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటమే కాకుండా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే గవర్నర్లను అదేవిధంగా రాష్ట్రపతికి కొన్ని ప్రశ్నలు సంధించడం కానీ అదే ఒక ఆర్డర్ వేయటాన్ని ఏదైతే డెడ్ లైన్లు పెట్టడం కావచ్చు, లేకుంటే వారికి సలహాలు ఇవ్వటం విషయంలో ప్రస్తుతం రాష్ట్రపతి ఏదైతే ద్రౌపది ముర్ము కొన్ని ప్రశ్నలు సంధించిందో ఇదే ఇప్పుడు ప్రజెంట్ గా ఒక చర్చకు దారితీసే అంశంగా మారాయి. రాష్ట్రపతి తమిళనాడు కేసులో ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఏదైతే తమ బిల్లులను గవర్నర్ పాస్ చేయటం లేదనంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది, గవర్నర్ కి ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాకుండా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆయా ప్రభుత్వాలు పంపించే బిల్లుల విషయంలో తప్పనిసరిగా కొంత డెడ్ లైన్ అనేది మాత్రం కంపల్సరీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా గవర్నర్లకి సూచన చేయడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏదైతే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో ఆ బిల్లుల్ని ఏది తిప్పి పంపడం కానీ లేకుంటేనేమో ఆ బిల్లుల్ని కొట్టివేయడం గురించి కానీ అంటే బిల్లుల్ని త్రోసిపుచ్చడం కానీ గవర్నర్ చేయటం లేదు. కొన్ని నెలల తరబడి ఆ బిల్లులు అలాగే పెండింగ్ ఉంటున్నాయంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో దాదాపు సుప్రీంకోర్టు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని రాజ్యాంగబద్ధ అంశాలు కావచ్చు, అదేవిధంగా చట్టబద్ధమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల చట్టాలకు సంబంధించి కావచ్చు, అన్ని ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఒకసారి పరిశీలించిన అనంతరం సుదీర్ఘ విచారణ అనంతరం దాదాపు 415 పేజీల ఒక తీర్పును వెలువరించడంతో పాటు తమిళనాడు గవర్నర్ కు ఒక సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనలోనే పలు అంశాలను ఆర్టికల్స్ అంటే గవర్నరు అదేవిధంగా రాష్ట్రపతి అధికారాలను ప్రశ్నించే విధంగా ఉన్నాయనంటూ అసలు ఏదైతే ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలు కావచ్చు, లేకుంటే ఆర్టికల్ 201 రాష్ట్రపతి అధికారాలు కావచ్చు, హక్కులు కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రశ్నించే విధంగా ఉన్నాయంటూ రాష్ట్రపతి ప్రస్తుతం 14 ప్రశ్నలు సుప్రీంకోర్టును సంధించడం జరిగింది. ఈ వీటిలలో ప్రధానంగా రాష్ట్రపతి అడిగిన ప్రశ్నల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 200, 201, 361, 143, 142, 145 క్లాజ్ 3, 131 ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాష్ట్రపతికి గవర్నర్ కి సంబంధించిన హక్కులు అధికారాలకు సంబంధించి ఉంటుంది. ఈ హక్కులు అధికారాల్లో ప్రభుత్వ అదేవిధంగా మంత్రి మండలి పంపించే సూచనలు అదేవిధంగా బిల్లులను గవర్నర్ ఆమోదించాలా వద్దా అనే అంశాన్ని ముడిపెట్టడం అనేది ప్రస్తుతం ఇక్కడ ఒక ప్రశ్నగా తలెత్తుతుంది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో తమిళనాడు కేసు విషయంలో అదే విషయాన్ని మరొకమారు పునరావృతం కాకూడదు అంటే గవర్నర్ల హక్కులను భంగం వాటిల్లే విధంగా గవర్నర్ హక్కులను కూడా ప్రశ్నించే విధంగా లేకుంటేనేమో వారికి డెడ్ లైన్ పెట్టే విధంగా సుప్రీంకోర్టు చేయటాన్ని ఒక చట్టాలు ఏది న్యాయస్థానాలు ఇటువంటి తీర్పును వెలువరచడాన్ని రాష్ట్రపతి ఒక క్వశ్చన్ గా అంటే మా అధికారాలు మా హక్కులు అదేవిధంగా ఆర్టికల్లో మాకు ఆపాదించిన ఏదైతే హక్కులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక న్యాయస్థానాలు ప్రశ్నించవచ్చా లేకుంటే సూచన చేయవచ్చా డెడ్ లైన్ విధించవచ్చా అనే ప్రశ్నను రాష్ట్రపతి లేఖ ద్వారా కోరటం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు అంటే కేవలం ఇప్పుడు అంటే ద్రౌపది ముర్ము ఇప్పుడే ఫస్ట్ టైం ప్రశ్నించారా లేకపోతే గతంలో ఇలాంటివి ఏమన్నా తెర మీదకి వచ్చాయి? ఎందుకంటే తెలంగాణ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాకి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినప్పుడు కూడా జాప్యం జరిగినప్పుడు మేబీ గవర్నర్ దీనికి సంబంధించి కావాలనే జాప్యం చేస్తున్నారంటూ కోర్టుకి వెళ్ళిన సందర్భం కూడా ఈ సందర్భంగా మనం ఏమైనా గుర్తు చేసుకోవచ్చా లేకపోతే ఇలాంటివి ఇంకా గతంలో ఏమైనా జరిగాయా? గతంలో కూడా చాలా కేసుల్లో చూడొచ్చు. గతంలో కూడా తమిళనాడులో జయలలిత మరిచెన్నారెడ్డి గవర్నర్ గా ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా కేరళలో కాంగ్రెస్ రాష్ట్రపతి కాంగ్రెస్ గవర్నర్ ప్రభుత్వంలో గవర్నర్ గా ఉన్న వ్యక్తితో పాటుగా కేరళ ప్రభుత్వానికి జరిగిన విషయాలు కావచ్చు, అదేవిధంగా పలు రాష్ట్రాల్లో జరిగిన గవర్నర్ కు ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న ఏదైతే
కొన్ని విభేదాలు కావచ్చు, కొన్ని ఏదైతే బిల్లుల విషయంలో కావచ్చు, వాటన్నిటిపై కూడా ఎందుకంటే తిరిగి మరోమారు ఇటువంటి కేసులు పునరావృతం కాకూడదు అనే అంశంపైనే రాష్ట్రపతి దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఈ ప్రశ్నల ద్వారా. ఎందుకంటే గవర్నర్ ని ప్రశ్నించడం ద్వారా, లేకుంటే గవర్నర్ కి డెడ్ లైన్ పెట్టడం ద్వారా వారి హక్కులు కావచ్చు, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 200 అదేవిధంగా 201 ఆర్టికల్ హక్కుల ప్రకారం గవర్నర్ విచక్షణ అధికారాలను కోల్పోవాల్సి వస్తుందేమో, సుప్రీంకోర్టు వంటి ఒక న్యాయస్థానాలు తమకు సూచనలు కానీ లేకుంటే డెడ్ లైన్ విధించడాన్ని దీన్ని ఎలా పరిగణించాలనే అంశాన్ని దాన్ని పర్టికులర్ గా ఏంటంటే ప్రత్యేకంగా తప్పనిసరిగా గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు, ప్రభుత్వాలు సూచించే అంశాలను పరిగణలోకి తీసుకోవటం అనేది తప్పనిసరిగా ఇవి పునరావృతం కాకూడదు. అంటే వచ్చే వేరే ఇంకొక రాష్ట్రంలో కావచ్చు, లేకుంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వంలో కావచ్చు, ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్లో కావచ్చు, ఈ గవర్నర్ కంపల్సరీగా విచక్షణ అధికారాలు ఉన్నాయా, వాటిని ప్రభుత్వాలు చెప్పింది చేయాల్సి ఉంటుందా, లేకుంటే గవర్నర్ కి ప్రత్యేకంగా అధికారులు ఉన్నాయా అనే ప్రశ్ననే ఇప్పుడు రాష్ట్రపతి లేవనెత్తారని చెప్పొచ్చు సంజయ్. మరేంటి ఇప్పుడు దీని గురించి అంటే చాలా రకాల ప్రశ్నలను అయితే ఆవిడ సంధించడం జరిగింది. ఎందుకంటే చాలా రకాల ఆర్టికల్స్ ను కూడా పొందుపరిచారు. మరి తమ పరిధిలో నడుచుకుంటే ఎలా అంటే గతంలో అనేక అంశాలకు సంబంధించి అంటే కోర్టులు రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి జోక్యం చేసుకోలేము, అది వాళ్ళ పరిధిలో మేర వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటూ కూడా ఇచ్చిన తీర్పుల్ని కూడా ఇప్పుడు దీనికి ట్యాగ్ చేస్తున్నారు కదా. మరి ఈ అంశాన్ని దాన్ని ఎలా ముడిపెట్టబోతున్నారు? అదే సంజయ్, ఏదైతే రాష్ట్రపతి గవర్నర్ కు కోర్టులు గడువులు ఎలా నిర్దేశిస్తాయి, ఎందుకంటే వారికి ఉన్న ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కి, అదేవిధంగా రాష్ట్రపతికి ఆర్టికల్ 201 ప్రకారం వారికి ఉన్న హక్కులని, అదే ఆ హక్కుల్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలు అంటే సొంత అభిప్రాయాలను వారికున్న ఆర్టికల్స్ 200 అదే 201 అధికారాలపై ఎలా ప్రశ్నించగలుగుతుంది. అంటే విచక్షణ వారికున్న రాజ్యాంగ పరంగా ఉండే గవర్నర్ అంటే రాష్ట్రపతికి ఉన్న విచక్షణ అధికారాలను సుప్రీంకోర్టు కూడా తమ ఒక ఏది ఆర్టికల్ 142 కింద తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలుగుతుంది, వాటిని ఎలా వారికి సూచించగలుగుతుంది అనేది. ఏదంటే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏదైతే కొన్ని వ్యవస్థలకు కావచ్చు, లేకుంటే ప్రభుత్వాలకు కావచ్చు, చట్టాలకు సంబంధించిన అన్ని కూడా తప్పనిసరిగా ఒక్కొక్క ఆర్టికల్ కింద ఒక్కొక్కరికి ఒక అధికారం ఇవ్వడం జరుగుతుంది, వారికి ఉన్న హక్కులను కల్పించడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మనకున్న హక్కుల ప్రకారం, లేకుంటే రాష్ట్రపతికి హక్కులను హరించటమో, లేకుంటే రాష్ట్రపతికి ఉన్న హక్కుల ప్రకారం వేరే చట్టాలను హరించడం అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా నిలుస్తుంది. దాన్ని ఆ ప్రశ్నని ఎలా క్లియర్ చేయాలి, వారికున్న హక్కులని వారి పరిధి మేరకు ఎలా వినియోగించుకోవాలి, వారిని ఎలా ప్రశ్నించగలుగుతారనే అంశంపైనే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడగడం జరిగింది, ప్రశ్నల ద్వారా అడగడం జరిగిందని చెప్పొచ్చు సంధ్య. మరి ఇప్పుడు ఈ అంశాలు ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఎందుకంటే అటు అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆవిడ అడిగిన దానికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? న్యాయపరంగా దీనికి ఎలాంటి సమాధానం దొరుకుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే అటు సుప్రీం సంధించిన ప్రశ్న అంటే 415 పేజెస్కి సంబంధించిన ఆన్సర్ కావచ్చు, ఇప్పుడు ఆర్టికల్స్ను పొందుపరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించిన ప్రశ్నలు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే చర్చ సాగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈ చర్చ ఎటు దారితీసే అవకాశం ఉంది? సంధ్య, ఏదైతే ప్రస్తుతం రాష్ట్రపతి లేవనెత్తిందో ఈ ప్రశ్నలకు సమాధానం సుప్రీంకోర్టు చెప్పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తన విచక్షణ అధికారాలను రాష్ట్రపతి వాళ్ళకున్న అధికారాలపై ఏది ఒక డెడ్ లైన్ విధించే విధంగా ఒక తీర్పునివ్వటంతో, ఒక కేసుకు సంబంధించిన తీర్పునివ్వటంలో మా అధికారాలను మీ అధికారాలతో ఎలా మమ్మల్ని శాసించగలుగుతారన్న దానిపై ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. అది కాకుండా ఆర్టికల్లోని అన్ని అంశాలను కూడా వారి హక్కులకు సంబంధించి కావచ్చు, వారి అధికారాలకు సంబంధించి కావచ్చు, వాటిపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఒక పార్టీ కావచ్చు, అదే విధంగా రాష్ట్రాల్లో వేరే పార్టీలు వేరే ప్రభుత్వాలు ఉండొచ్చు, వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉండొచ్చు. ఈ సందర్భాల్లో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా రాజ్యాంగంలో వారికి కల్పించిన గవర్నర్ వ్యవస్థ కావచ్చు, రాష్ట్రపతి వ్యవస్థ కావచ్చు, ఆ వ్యవస్థలో ఉండే అన్ని కూడా
కేంద్రం నిర్ణయించే అధికారాలు ఉంటాయి కాబట్టి కేంద్రం ద్వారానే రాష్ట్రపతి కావచ్చు గవర్నర్ వ్యవస్థ కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కేంద్రంలో ఉండే ఒక ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలని శాసించే సమయంలో శాసించడం కానీ లేకుంటే వారిని వారికి సంబంధించిన అంశాలను ఏదన్నా హరించే సమయంలో కానీ తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో వారికి నియమించిన అక్కడ ఏర్పాటైన గవర్నర్ కావచ్చు లేకుంటే రాష్ట్రపతి కావచ్చు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో వారికి ఆయా ప్రభుత్వాలకి తమకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నప్పుడు వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి న్యాయస్థానం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. న్యాయస్థానం అదే స్పందించే సమయంలో ఎవరి హక్కులు ఏ మేరకు ఉన్నాయి, ఎవరి ఏది పరిధి ఏ మేరకు ఉంటుంది అనేది అంశం మాత్రం ప్రస్తుతం ఒక క్వశ్చన్ గానే ఇప్పుడు రాష్ట్రపతి ప్రశ్నల ద్వారా ఒక క్వశ్చన్ గానే మిగులుతుంది. అయితే ఇది మీరు అలానే లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి అటు ఏపీ సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు గారు లైన్ లోకి వచ్చారు. ప్రసాద్ బాబు గారు నమస్తే అండి. ప్రసాద్ బాబు గారు, ప్రస్తుతం అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు సంబంధించి రకరకాల చర్చ జరుగుతోంది. ఇప్పటికే స్టాలిన్ ఎక్స్వేట్ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలు కూడా బీజేపీ రాష్ట్రాలు కూడా స్పందించాలి ఈ అంశానికి సంబంధించి. ఇక మీదట ఈ జాప్యాలు కావచ్చు లేకపోతే వాళ్ళ అధికరణ ఉంది కదా అంటే విచక్షణ అధికారికంగా తీసుకోకపోతున్న నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా ఈ అంశాల సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడాలని అంటున్నారు. ముందుగా ఈ 14 ప్రశ్నలకు సంబంధించి మీరేమంటారు? నమస్కారం అమ్మా, వీక్షకులందరికీ మంగళాశాసనములు. మొట్టమొదటగా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో అనేక రాజ్యాంగాలు, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రెసిడెన్షియల్ ఇంపార్టెన్స్ ఉండే రష్యా లాంటివి రకరకాలు ఉన్నాయి. కానీ మన దేశంలో రాజ్యాంగం మాత్రమే సుప్రీం. ఒక అటెండర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆ నిబంధనల మేరకు పనిచేయాలి తప్ప ఎవరు కూడా మేము గొప్ప అని చెప్పడానికి వీల్లేదు. ఒక్క విషయం ఆలోచించితే ప్రెసిడెంట్ అనేవారు అన్డౌటెడ్లీ అల్టిమేట్ పవర్. ఎందువల్లంటే నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు కదా, మొన్న మన గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్, వారెంట్ అంటారు దాన్ని ఎవరిస్తారు? ప్రెసిడెంట్ గారు మాత్రమే సంతకం పెడతారు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేస్తారు రాజ్యాంగం ప్రకారం. మెజారిటీ ఉన్నవారే అవుతారు, కానీ అపాయింటింగ్ అథారిటీ మాత్రం ప్రెసిడెంట్ గారే. అదే రాష్ట్రానికి వచ్చేవాడుకు గవర్నర్ ఈజ్ ది అపాయింటింగ్ అథారిటీ. హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అందరినీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే అపాయింట్ చేస్తారు వారెంట్ తోటి. అది చీఫ్ జస్టిస్ అవ్వచ్చు, మామూలు జడ్జి అవ్వచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే మామూలు అర్థం వచ్చిన విషయాల్లో అయితే ఎవరైతే అపాయింట్ చేస్తారో వారిని ప్రశ్నించేటటువంటి హక్కు అపాయింట్ చేయబడినటువంటి వారికి ఉండదు. కానీ మనది ఒక చాలా విశేషమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగం అంది. ప్రెసిడెంట్ గారు ఎన్నుకోబడినప్పటికి కూడా వారికి కూడా ఇంపీచ్మెంట్ ఉంది. అదేవిధంగా హైకోర్టు జడ్జెస్కి, సుప్రీంకోర్టు జడ్జెస్కి కూడా ఇంపీచ్మెంట్ ఉంది. అంటే వారిని తొలగించవచ్చు. దానికి ఒక రకమైనటువంటి ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఉంది రాజ్యాంగం ప్రకారం. చట్టసభల్లో ఎంతోమంది దానికి సంతకాలు పెట్టాలి, దాని మీద చర్చ జరగాలి, కారణాలు ఇవన్నీ. మరి అటువంటప్పుడు నిన్న వారు వేసినటువంటి ప్రశ్నలలో ఇప్పుడు సపోజ్ ప్రెసిడెంట్ గారికి ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి, ఏదన్నా విషయంగా వారు ఎవరిని అడుగుతారు? వారు సుప్రీం కోర్టుకి రిఫర్ చేస్తారు. అయ్యా ఈ విషయం ఇలా డౌట్ ఉంది, దీన్ని మీరు క్లారిఫై చేసి మళ్ళీ మాకు పంపించండి అని చెప్పి. కాబట్టి ఇదమిత్తంగా మేము గొప్ప అనేటటువంటిది భారత రాజ్యాంగంలో లేదు. అదే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం.
ఎవరైనా సరే ప్రజలకు జవాబుదారీ అనేటటువంటి విషయాన్ని మనసులో గుర్తు పెట్టుకుని మరీ ప్రవర్తించాలి, చిన్న ఉద్యోగి దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు. అదేవిధంగా హైకోర్టు జడ్జిలైనా సుప్రీంకోర్టు జడ్జిలైనా. ఎందువల్లంటే డెమోక్రసీ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఇప్పటికి కొన్ని వందల తడవలు చెప్పారు. డెమోక్రసీ అంటే ఏమిటి మనందరికీ తెలుసు, ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కొరకు పాలన. కాబట్టి అల్టిమేట్గా ఎవరు అంటే, ఎందువల్ల ఇది చెప్పారంటే, ఈ జీతభత్యాలన్నిటినీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి పన్నుల రూపంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆ కన్సాలిడేట్ ఫండ్ నుంచి అందులోంచి తీస్తారు. అందులో మన అందరిది కూడా తలా ఒక పైసా, తలా ఒక అర్ధ పైసా లేకపోతే రూపాయి అంత ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి అయినా, ప్రెసిడెంట్ గారు కూడా ఉద్యోగం కింద లెక్క. అది ప్రెసిడెంట్ గారు ఎలక్ట్ అయ్యి 5 సంవత్సరాల వరకే ఉన్నా వారు కూడా పబ్లిక్ సర్వెంట్ దాంట్లోకి వస్తారు తప్పనిసరిగా. ఎందువల్లంటే ఈ డబ్బు జీతం వారు తీసుకుంటున్నారు కాబట్టి వారికి సందేహాలు వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుని అడగొచ్చు. సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏమిటి? డివిజన్ బెంచి, ఫుల్ బెంచి, లార్జర్ బెంచి, కాన్స్టిట్యూషనల్ బెంచి, ఎక్స్ట్రా లార్జర్ బెంచి, ఇట్లా 2, 3, 5, 7 ఇట్లా చాలా సంఖ్య. దాని విషయం యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి జడ్జెస్ నెంబర్ పెంచి వారు దాన్ని, ఎందువల్లంటే ఆ జడ్జెస్లో కొంతమంది డిఫర్ అవుతారు ఒక్కోసారి. అయినప్పుడు సమానంగా ఉండకూడదు కాబట్టి బేస్ నెంబర్ని పెట్టుకుని ఆ బెంచ్లో దాన్ని ఆన్సర్ చేసి ఆ ఆన్సర్ని పంపిస్తారు. అంతే తప్ప వాళ్ళు ఏం విశేషంగా మళ్ళీ చెప్పడానికి ఉండదు ప్రెసిడెంట్ గారికి. కాబట్టి ప్రెసిడెంట్ గారు అలా అడగటం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ప్రెసిడెంట్ గారు ఆ స్థాయి మనిషి అలా అడగకూడదు. ఎందువల్ల అంటే వారికి ఏదైనా వస్తే దానికి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుకి రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తే ఆ క్వశ్చన్స్ని వారు సుప్రీంకోర్టు వారు విచారణ చేసి, ఇదిగో పలానా రాజ్యాంగం పరిధిలో పలానా ఆర్టికల్ ప్రకారం ఈ రకంగా ఉంది కాబట్టి మేము ఈ సమాధానం చెప్తున్నాం అని చెప్పి దాన్ని మళ్ళీ ప్రెసిడెంట్ గారికి పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కన్నసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కన్నసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, కన్నసాగర్, ప్రజెంట్ ఒక డౌట్ ఏంటంటే, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని పొందుపరుస్తూ ద్రౌపది ముర్ము గారు కూడా ప్రశ్నించారు. 14 ప్రశ్నల్ని సంధించారు. మరి అదే ఆర్టికల్స్ బేస్ చేసుకునే కదా ఆవిడ ప్రశ్నించారు. ఏంటి వార్ అన్నది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మరి సుప్రీంకోర్టులో ఉన్న క్లాజ్లనే కదా ఆవిడ కూడా మెన్షన్ చేశారు అనేసి అని అంటున్నారు. సామాన్యుడికి ఒక ఇంటి ఇది గందరగోళంగా ఉంది. ఒక్కసారి దీనికి సంబంధించి మీ వర్షన్లో క్లారిటీ. చూడండి, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 143 సబ్ క్లాస్ 1 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఏదైనా లీగల్ విషయంలో క్వశ్చన్ వచ్చినప్పుడు, డౌట్స్ వచ్చినప్పుడు 143 సబ్ క్లాస్ 1 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారము షీ కెన్ రిఫర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకు రిఫర్ చేయొచ్చు. అది తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు దాని మీద వాళ్ళు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేసి దాని ఆ ప్రశ్నలను వాళ్ళకు లీగల్ కాన్స్టిట్యూషన్ పరిధిలో లీగల్ గా వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ ప్రెసిడెంట్ గారికి పంపచ్చు. అయితే ఈ ప్రశ్నలు ఏవైతే పంపించారో 14 ప్రశ్నలు, అవి ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో ప్రెసిడెంట్ మరియు గవర్నర్లకు అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు పైన వాళ్ళు తటస్థంగా ఉండడం ఒకటి, వాళ్ళ అసెంట్ ఇవ్వడం ఒకటి, తర్వాత గవర్నర్ ప్రెసిడెంట్కి పంపడం ఒకటి, ఈ 3 రకాలు ఉంటాయి. ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీలో పాస్ అయినటువంటి ఇటువంటి బిల్ అయితే గవర్నర్ ముందు ప్రజెంట్ చేసినప్పుడు గవర్నర్ గారు దాని మీద సమ్మతి తెలపడమో, లేదంటే దాన్ని విత్హెల్డ్ చేసుకోవచ్చు ఆ యొక్క ఒపీనియన్ ని, లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు దాన్ని రిఫర్ చేయొచ్చు. 201 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ పంపించినటువంటి ఆ యొక్క బిల్లు పైన అసెంట్ ఇవ్వమని చెప్పొచ్చు, లేకపోతే తన ఒపీనియన్ ని విత్హెల్డ్ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేయమని కూడా చెప్పచ్చు గవర్నర్ గారికి. అయితే ఈ విషయంలో ఒక 10 బిల్లులు తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయినటువంటి 10 బిల్లులు ప్రెసిడెంట్ గా గవర్నర్ ఆఫ్ తమిళనాడు దగ్గరికి పంపించినప్పుడు దాని మీద ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు అని చెప్పేసి
సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది తమిళనాడు హైకోర్టు. దానిపైన విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 142 ప్రకారం, అంటే ఆర్టికల్ 142 అనేది ఒక స్పెషల్ ప్రొవిజన్ ఏదైతుందో, సుప్రీంకోర్టు ఏదైనా న్యాయపరమైనటువంటి విషయాన్ని డెలివర్ చేసేటప్పుడు దానికి కంప్లీట్ జస్టిస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆర్టికల్ 142 ప్రకారము సుప్రీంకోర్టుకు పవర్ ఉంటుంది. ఆ పవర్ ని వినియోగించుకొని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది, 459 పేజీల జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఏమని చెప్తుందంటే, అసెంబ్లీ ఒకవేళ బిల్లు పాస్ చేసిన తర్వాత గవర్నర్కి పంపిస్తే ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ దాన్ని 3 నెలలలో కర్ణసాగర్ గారు కొంచెం బ్రేక్ అవుతుందండి మీది. ఓకే ప్రసాద్ బాబు ఒక్క చిన్న క్లారిఫికేషన్ ఏమిటంటే, హలో వినిపిస్తుంది ప్రసాద్ బాబు గారు మాట్లాడండి. క్లారిఫికేషన్, సిస్టంలో గవర్నరు సొంతంగా పనిచేయటం ఏమి ఉండదు, అలాగే ప్రెసిడెంట్ కూడా. క్యాబినెట్ ఏదైతే క్యాబినెట్ ఏదైతే చెబుతుందో దాని ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి, అంతే తప్ప క్యాబినెట్ సిఫార్సు లేకుండా స్వయంగా విశేషాధికారాలు అనేవి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కనబడవు. అది రాష్ట్ర స్థాయిలో అయినా కేంద్ర స్థాయిలో అయినా సరే క్యాబినెట్కే సర్వాధికారాలు ఉన్నాయి. ఎందువల్లంటే క్యాబినెట్ అనేవాళ్ళు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడి 5 సంవత్సరాలు పరిపాలించడం కోసం ఉన్నవాళ్ళు కాబట్టి, మెజారిటీ రూల్ కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. ఏదైనా సరే విషయం నిర్ణయం జరిగినప్పుడు ఈ క్యాబినెట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్నే గవర్నర్ గారు కానీ రాష్ట్రంలో, అదే కేంద్రంలో ప్రెసిడెంట్ గారు కానీ ఆమోద ముద్ర వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా కాదంటే ఒకసారి ఏమో దురదృష్టంగా ఈరోజు నేను వేరే ఊర్లో ఉండటం వల్ల కాన్స్టిట్యూషన్ తెచ్చుకోలేదు, ఒకసారి తిరిగి పంపొచ్చు, కానీ మరలా గనక తిరిగి క్యాబినెట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారికి కానీ ఇటు గవర్నర్ గారికి పంపిస్తే తప్పనిసరిగా వాళ్ళు దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. ఎంతో కాలం అంటే ఇక్కడ ఏమంటే ఆలోచించవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది రాచరిక వ్యవస్థ కాదు కదా. కాబట్టి ప్రజాస్వామ్యం ఎవరి ద్వారా చేయబడుతుంది అని అంటే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారా. ఆ ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు కేవలంగా ఈ మంత్రులు. కాబట్టి ఇది అనేక సంవత్సరాలుగా మన రాజ్యాంగం, అదేవిధంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేంద్రంలో వేరే పార్టీ, రాష్ట్రాల్లో వేరే పార్టీలు వచ్చినప్పుడు ఇటువంటి మీమాంస జరుగుతూ ఉంది, ఇటువంటి చర్చలు అనేకం జరుగుతూ ఉన్నాయి. అనేక మంది గవర్నర్లు కేంద్రం చెప్పినట్టుగా తలదూరుస్తున్నారు. వాళ్ళు చెప్పాలంటే చాలాసార్లు రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతున్నారు. ఎక్కువ యాక్టివిజం, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి నా భావన. ఓకే, మీరు అన్న పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం ప్రసాద్ బాబు గారు. కాసేపటి క్రితం స్టాలిన్ కూడా బీజేపీ ఇతర రాష్ట్రాల సీఎంలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ అంశం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఎస్సిఎంఏ కోర్సులు. సిఎస్సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఎస్సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్.
ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. 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 వెల్కమ్ బ్యాక్. మొత్తానికి దేశ మొదటి పౌరుడిపై ఆంక్షలు విధించే అధికారం ఎవరికైనా ఉంటుందా? దేశాధ్యక్షుడికి డెడ్ లైన్లు ఉంటాయా? రాష్ట్రపతికి కూడా రాజ్యాంగం వర్తిస్తుందా? ప్రెసిడెంట్ కూడా డెడ్ లైన్లు పెట్టొచ్చా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ముందుంచిన 14 ప్రశ్నల్లో కీలకంగా ఉన్న ప్రశ్నలు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇప్పుడు ఈ చర్చ అంటే తెర మీదకి వచ్చింది? ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎందుకు తీర్పుని ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, తమిళనాడులో ఆ రాష్ట్రం ఆమోదించిన 10 బిల్లులకు సంబంధించి 2 ఇయర్స్గా గవర్నర్ రవి ఆయన దగ్గరనే పెట్టుకోవడము, దానికి సంబంధించి జాప్యం జరుగుతూ ఉండడంతో అక్కడ చేయాలనుకున్న పాలనకు సంబంధించి ఈ బిల్లులు పెండింగ్లో పెట్టడం వల్ల చేయాలనుకున్న అనేక అంశాలు ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి వెనుకబడిపోయాము అంటూ కూడా అటు తమిళనాడు సీఎం స్టాలిన్ సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో దీనికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా 3 నెలల లోపు దీనికి సంబంధించి బిల్లుల ఆమోదం తెలపడమా, లేకపోతే ఆమోదం తెలపకపోవడానికి మీరు అంటే సూచిస్తున్న కారణాలేంటి, ఈ కారణాల ద్వారా ఈ బిల్లుల్ని ఆమోదించలేకపోతున్నామంటూ సహేతుకమైన కారణాలను పంపించడమా, ఇలాంటివి చేయాలి తప్పితే నెలలో సంవత్సరాల తరబడి బిల్లుల్ని మీ దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదు అన్న అభిప్రాయంతో 415 పేజీల సుదీర్ఘ తీర్పు కాపీని అయితే వెలువరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఆమోదానికి డెడ్ లైన్లు పెట్టడానికి సంబంధించి ఎంతవరకు సమంజసము అంటూ కూడా, అలాగే మొదటి పౌరులకి ఇలాంటి డెడ్ లైన్లు పెట్టడం ఏంటి అంటూ కూడా 14 ప్రశ్నల్ని ఆవిడ సంధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ని కూడా ఆవిడ పొందుపరుస్తూ 14 ప్రశ్నలను సంధించారు. అయితే జెన్యూన్గా అంటే చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట, అంటే బీజేపీయేతర రాష్ట్రాలకు సంబంధించి
వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో ప్రస్తుతం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ అంశానికి సంబంధించి సీఎంలంతా స్పందించాలి అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అటు ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ స్పందించాలి అన్న అంశాన్ని అయితే ప్రస్తుతం తెర మీద తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 3 నెలల లోపు రాష్ట్రపతికి గవర్నర్లకు అంటే డెడ్ లైన్ పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అన్నది, దాంతోపాటు నెలల తరబడి వీళ్ళ దగ్గరనే పెట్టుకోవడం కరెక్టా అన్న ప్రశ్నను కూడా సామాన్యుడు సంధించడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, జెన్యూన్గా అంటే రాష్ట్రాలకు లోబడి కాకుండా ఆయా కేంద్రానికి లోబడి కాకుండా ఆయా రాష్ట్ర పరిధులకు సంబంధించి ఏది వాస్తవము, దాంట్లో ఏది తప్పు ఉంది, ఏది ఒప్పుంది అన్న అంశాన్ని దాంట్లో పొందుపరుస్తూ వాళ్ళు కనుక సమాధానం చెప్పి ఉంటే మేబీ ఇలాంటి అంశాలు రాకపోయి ఉండేదేమో. 2 సంవత్సరాలుగా ఆ బిల్లుని తన దగ్గరనే పెట్టుకొని ముందుకు సాగనివ్వకుండా చేశారన్న ఒక కారణాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఒకంత గందరగోళం నెలకొందన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే చట్టసభలు రాజ్యాంగం నడుమ తలెత్తుతున్న ప్రశ్నలకు సంబంధించి ప్రజెంట్ ఈ 14 ప్రశ్నల నేపథ్యంలో కరెక్ట్ కాదు అన్న వాదన ఒకవైపు, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి తమ భావస్వేచ్ఛను ప్రకటించవచ్చు, కాబట్టి తమకు సంబంధించిన ఏ ప్రశ్ననైనా అడగొచ్చు అన్న ఇంకొక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఇక గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాల తలెత్తుతున్న చిక్కుల నేపథ్యంలో ఇప్పటి నుంచే కాదు, ఇవి గత కొన్ని సంవత్సరాలుగా కూడా కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఇందాక మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ కూడా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అటు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న హక్కుల చిక్కుల్లో న్యాయ వ్యవస్థలు ఏ మేరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏ పరిధిలో వీళ్లకు సంబంధించి పాయింట్అవుట్ చేయవచ్చు, ఆదేశాలు ఇవ్వచ్చు అన్నది ఆ అంశానికి సంబంధించి అయితే ఇప్పుడు చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రపతి ఆ 14 ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఏంటి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, సుప్రీం ఇచ్చిన తీర్పుకు సంబంధించి ప్రజెంట్ రాష్ట్రాల గవర్నర్ల పరిధికి సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్రపతి పరిధికి సంబంధించి కావచ్చు, ఏ చట్టానికి లోబడి పనిచేయాలి, ఎవరి చేతుల్లో పనిచేయాలి అన్న అంశాలను ఇప్పుడు ప్రజెంట్ లేవనెత్తడంతో దీనికి సంబంధించి అయితే ఆర్టికల్స్ పరంగా ఏమేమి అంశాలు ఉన్నాయి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలకు సంబంధించి మరి మిగతా విశ్లేషకుల అభిప్రాయాలు కావచ్చు, సీనియర్ న్యాయవాదుల ఒపీనియన్లు కావచ్చు, మన ప్రసాద్ బాబు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగిన మిస్టేక్ కు సంబంధించే సుప్రీం సీరియస్ అయ్యింది. ఎందుకంటే పాలన పరంగా అది స్తబ్దుగా ఉంటే కరెక్ట్ కాదు అన్న విషయాన్ని అయితే చాలా క్లారిఫైగా అక్కడ చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని అయితే ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలి అన్నది ఆయన చెప్పారు. దీంతో పాటు ఇప్పుడు బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు స్పందించాలి అని స్టాలిన్ ఇంకొక మెసేజ్ ఇక్కడ కేంద్రం కరసన్నల్లో వీళ్ళు నడుస్తున్నారు అన్న అంశాన్ని అక్కడ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న అంశం ఇంకొక వైపు కూడా జరుగుతుంది. మొత్తానికి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రశ్నలు సంధించడంతో ఈ అంశానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఆర్టికల్స్ లో ఏమేమి ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా మేధావులు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. ఆర్టికల్ 200, 201 ఎప్పటిలోగా చేయాలి అన్న నిర్దిష్ట కాల పరిమితి అందులో పొందుపరచలేదు కాబట్టి, అంటే మామూలుగా ఒక బిల్లు వచ్చినప్పుడు ఆమోదించడం, లేకపోతే తిరస్కరించడం, లేకపోతే రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం 3 అంశాలు ఉంటాయి. అయితే తమిళనాడు గవర్నర్ 4వ అంశానికి సంబంధించి అంటే ఆర్టికల్లో పొందుపరిచిన ఒక చిన్న క్లాజ్ను అంటే యాజ్ సూన్ యాజ్ అంటే పాసిబుల్ అనేది దాంట్లో పొందుపరిచారు కాబట్టి దానికేం కాల నిర్దిష్ట పరిమితి లేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకున్నానన్న అంశాన్ని తెర మీద తీసుకురావడంతో అది 3 నెలలు, 4 నెలలు, సంవత్సరము దాటి 2 సంవత్సరాలు వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభుత్వాలు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఇక మనకు సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ గారు అలాగే మన కరుణసాగర్ గారు ఇద్దరు మళ్ళీ అందుబాటులోకి రావడం. ప్రసాద్ బాబు గారు, అమ్మా మీరు గమనించినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్రానికి ఇంత ముందు తమిళసై గవర్నర్ గారు ఉండేవారు. అవును, ఎమ్మెల్సీల విషయంలో జాప్యం తిరస్కరించారు, అది పెద్ద డిస్కషన్ జరిగింది. అవును, అది ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ట్రూ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరు కూడా వాళ్ళు పాటించటం లేదు. ఎందువలన అంటే తిరస్కరించడం అనేది శాశ్వత తిరస్కారం అనేది ఈ హెడ్స్ కి లేదు, గవర్నర్స్ కి కానీ రాష్ట్రపతికి కానీ లేదు. క్యాబినెట్ డెసిషన్ ద్వారా మాత్రమే వాళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళకి ఏదన్నా అనుమానం ఉన్నా లేకపోతే విషయం ఉన్నా తిరిగి పంపొచ్చు తప్ప రెండోసారి మళ్ళీ పంపించిన తర్వాత నేను నా పెట్టు కూర్చుంటాను, నేను ఆమోదించను అనడానికి రాజ్యాంగంలో లేదు. ఎందుకు రాజ్యాంగంలో లేదు అంటే దానికి సమాధానం ఉంది. ఎందువల్ల అంటే ఇందా చెప్పాను కదా, డెమోక్రసీ ఇస్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. డెమోక్రసీ ఎవరి ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది? డెమోక్రసీ ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా మాత్రమే అది అమలు పరచబడుతూ ఉంటుంది. ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు క్యాబినెట్ డెసిషన్ ఫైనల్. దాన్ని వాళ్ళు ఆమోదించి తీరవలసిందే, దానికి వేరే ఏమి. కాకపోతే కొంత తాత్సారం చేయొచ్చు అని అంటే ఇప్పుడు దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయి. మామూలుగా లెజిస్లేచర్కి సంబంధించినవి మరి వాళ్ళు పంపితే ఆమోదించాలి. అదేవిధంగా ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్ విషయం అవుతుంది, దాన్ని హైకోర్టు జడ్జెస్ కి సంబంధించి హైకోర్టు కొలీజియం పంపుతుంది. దాన్ని సుప్రీంకోర్టు కొలీజియము వాళ్ళు రాటిఫై చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ దాన్ని ప్రెసిడెంట్ గారికి పంపుతారు. మరి కొంతమంది పేర్లను ఇప్పటికీ కూడా ఆమోదించకుండా ప్రెసిడెంట్ గారి దగ్గర వాళ్ళు రిటైర్ అయిపోయే సమయం వచ్చేలా కూడా ఉంచారు. ఏమని చెప్పాలి ఇప్పుడు ఇందులో ఎవరిని తప్పట్టాలి అంటే ఇక్కడ తప్పు పట్టాలి అనేది కాకుండా దాని లోపల విషయాల కోసం వెళ్ళి చూసినట్లయితే ఒక హైకోర్టు జడ్జికి అతను ఏదో ఒక కారణంగా అతను రాకపోవటమే మంచిది అనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కారణం మామూలు కారణం కాదు, అన్యాచురల్ అది. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ మనది. అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పని వాళ్లే చేయాలి, లెజిస్లేచర్ వాళ్ళ పని వాళ్లే చేయాలి, జ్యుడిషియరీ వాళ్ళ పని వాళ్లే చేయాలి. జ్యుడిషియరీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. ఏమిటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందువల్ల న్యాయ వ్యవస్థని వాళ్ళ పనులు వాళ్ళని చేయనివ్వకుండా అస్తమాను మనం ఇంటర్ఫియర్ అయిపోతే ఎవరైనా సరే ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ మాట్లాడటం కానీ వాళ్ళకి కామెంట్ చేయటం కానీ ఏదైనా చేస్తే అది వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేటువంటి ఆ స్ట్రక్చర్కి ఇబ్బంది. కాబట్టి అలా చేయకూడదు, వాళ్ళని సెపరేట్గా అలాగే ఉంచనివ్వాలి. చూడండి ఎంత విశేషంగా ఉందో. వాళ్ళని అపాయింట్ చేసేది మళ్ళీ ఈ ఎగ్జిక్యూటివే, ఎవరు హెడ్ ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్వతంత్రంగానే పనిచేయాలి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి న్యాయ వ్యవస్థ ఉండాలి. ఇక్కడ గమనిస్తే ఎవరు చేయిస్తారు? ప్రసాద్ బాబు గారు, మామూలుగా ఇప్పుడు సామాన్యుడికి ఒక ప్రశ్న ఏంటంటే, అంటే వీళ్ళు స్వయం ప్రతిపత్తిగా పనిచేయట్లేదు, ఇంకా అంటే ఆయా కేంద్ర కనుసన్నల్లో ఉంటున్నారు కాబట్టి
రాష్ట్రానికి చేకూర్చాల్సిన ప్రయోజనాలను వీళ్ళు అడ్డుకోవడం వల్లే ఇదంతా తెర మీదకి వస్తుంది అని అనుకునే అవకాశము సామాన్యుడి మైండ్లో లేదని అంటారా? ఎందుకంటే ఆవిడ చాలా క్లియర్గా ప్రశ్నించడం జరిగింది. ఏంటిది, మంత్రిమండలి సలహాలను గవర్నర్ పాటించాల్సిన అవసరం ఉందా అంటే వాళ్ళు చెప్పిందే మేము వినాలా అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు కదా. ఆ ప్రశ్న నేనైతే ఆ ప్రశ్న సరైందని చెప్పి అనుకోవటం లేదు. ఎందువల్లంటే మంత్రిమండలి ఏవైతే సిఫార్సులు చేశారో దాని ప్రకారమే గవర్నర్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ పనిచేయాలి. అది మన రాజ్యాంగంలో ఉంది, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళు సొంతగా వేరే టీం పెట్టుకుని మేము పనిచేయడం అంటాం కుదరదు. వాళ్ళని గవర్నర్ అపాయింట్మెంట్ గవర్నర్ ఎంతకాలం ఉంటారు, ఎవరి దీనిపైన డిస్క్రిప్షన్ పైన ఆధారపడి ఉంటారు. కానీ ఒక క్యాబినెట్ అలా కాదు కదా, మంత్రిమండలి అలా కాదు కదా. మనం విశేషంగా ఆలోచన చేసి చర్చ చేసినట్లయితే ఒక హెడ్, గవర్నర్ ఒక హెడ్, అందులో డౌటే లేదు. కానీ ఆల్వేస్ గైడెడ్ బై రెజల్యూషన్స్ ఆఫ్ ది క్యాబినెట్. అదే విధంగా ప్రెసిడెంట్ కూడా అంతే. సొంతగా మేము చేస్తాము అని ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ అనుకోవటం అనేది మన రాజ్యాంగంలో పొందుపరచబడి లేదు. వాళ్ళకి విశేషమైన అధికారాలు ఏవో ఆ ఉరి శిక్షలు రద్దు చేయటము అవి కూడా మళ్ళీ క్యాబినెట్ సపోర్ట్ చేయవలసినవి, అవి కూడా వాళ్ళు సొంతంగా చేయడానికి లేదు. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అంటే ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్లే ఈ ప్రజాస్వామ్యానికి పునాది. కాబట్టి మనం దాని మీద ప్రెసిడెంట్ గారైనా అంత సీరియస్గా మేము వాళ్ళని అనుసరించి పని చేయాలా అనేంత మాట అయితే నాకు అది కరెక్ట్ గా అనిపించట్లేదు. మరి ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు అంటే వాళ్ళు ఏదో విశేషంగా ఇక్కడి నుంచో రాలేదు. మనకు వచ్చిన ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు కూడా పొలిటీషియన్సే కదా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్లు పొలిటీషియన్స్ కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఒకళ్ళు అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే. దురదృష్టం ఏమంటే జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో కూడా ఈ పొలిటీషియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకుంటాడు, లేకపోతే ఇంకొక మంత్రి గారి బావమరిది ఉంటాడు, ఇంకొకళ్ళు ఉంటారు. ఎవరికి చెప్పాలి మనం? సామాన్యులు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి ఈ బాధని? ఆరిజిన్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచే ఉంటుంది ఏది చూసినా కానీ. ఇది ప్రజాస్వామ్యానికే చేటు కాదు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ కూడా చేటు. మీరేమో అంతో ఇంతో పొలిటికల్ ఫ్లేవర్ ఉన్నవాడిని తీసుకొచ్చి బెంచెక్కించి ఆయన చాలా గొప్పగా ఉండాలంటే ఎలా ఉంటాడు? ఆయన పుట్టిందే పొలిటికల్ లైన్లోంచి. ఎక్కడో ఒక రాష్ట్రంలో వారి భర్త గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వారిని జడ్జి గారిని చేశారని చెప్పేదో ఒక వార్త ఉంది. ఎలా చేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి సామాన్యుడు ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి దీన్ని. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా సామాన్యుడు ప్రతి విషయాన్ని నిజంగా ప్రసాద్ గారు లోతుల్లోకి వెళ్ళి చూస్తున్నాడు. ఎందుకు వచ్చింది? పొలిటీషియన్స్ గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ పవర్. మీరేమో వాళ్ళని సరిగ్గా వాళ్ళ పని వాళ్ళకి చేయనివ్వకుండా ఎవరెవరిని తీసుకొచ్చి ఉద్దేశి లేదు వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని ఎలా చెప్తారు? ఓకే ప్రసాద్ బాబు, కంక్లూజన్ ఇవ్వండి. అంటే ఈ ప్రశ్నలకు సంబంధించి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సామాన్యుడు ప్రతి అంశాన్ని కూడా చాలా లోతుల్లోకి వెళ్తున్నాడు, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన మైండ్లో ఉన్న విశ్లేషణను కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా విశ్లేషిస్తున్నాడు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి చర్చ ఏ పరంగా జరిగితే బాగుంటుందని ఒక చిన్న కంక్లూజన్. చర్చ ఏ పరంగా జరగాలంటే మొట్టమొదటగా అంతఃకరణ శుద్ధి ఉండాలి మనుషులకి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ అదేవిధంగా జడ్జెస్గా వచ్చే వాళ్ళకి కానీ. ఒక గొప్ప నిర్ణయం ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంతకు ముందున్నటువంటి కన్నా గారు, వాళ్ళిద్దరి దగ్గర నుంచి విన్నాను నేను. తర్వాత మేము వేరే పోస్టులు ఏమి తీసుకున్నాం. ఇది నిజంగా చాలా అభినందనీయమైనటువంటి నిర్ణయం వారిద్దరిదని. అసలు వాళ్ళు ఇలా బయటకు వస్తున్నారో లేదో మళ్ళీ ఇంకో పోస్ట్ కోసం
అక్కడెక్కడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన ఆయన అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆయన తీసుకొచ్చి తగుదనమా రాజ్యసభలో కూర్చుంటాడు. ఇదివరకు ఆరోపణలు వస్తే ఎక్కడో రైలు యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే రాజీనామా మంత్రి కేంద్ర మంత్రి రాజీనామా చేసినటువంటి స్థితి నుంచి మనం ఎక్కడున్నామో చెప్పండి. ఓకే, ఎంత అన్యాయం ఇది. ఆరోపణలు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మీరు ఆయన పదవి తర్వాత రాజ్యసభలో ఎలా కూర్చోబెడతారు? ఎవరు మాట్లాడరు పాపం. ఎవరి మట్టికి వాళ్ళకి అందరికీ ఏదోటి స్వప్రయోజనాలు కావాలి. ఇంక మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటారేమో బహుశా వినాయం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ బాబు గారు. మీరు అన్నట్టుగా అటు సామాన్యుడు కానీ ఇటు పొలిటీషియన్స్ కానీ ఉంటేనే సామాన్య ప్రజలకి మేలు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ బాబు గారు, మంచి విశ్లేషణ అందించారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరగబోతుందనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అటు రాజ్యాంగంలోని ఆర్టికల్స్నే అంటే ముందు వేస్తూ ద్రౌపది ముర్ము ప్రశ్నించడం జరిగింది. మరి అటు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ అయితే రాష్ట్రాలు కూడా స్పందించాలి. దానికి సంబంధించి అంటే ఇలా సంవత్సరాలు పెండింగ్లో ఉంటే రాష్ట్ర పాలన ఎలా సాగుతుంది అన్న అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించే సమయం ఆసన్నమైంది అంటూ కూడా అటు స్టాలిన్ పోస్ట్ పెట్టారు. చూద్దాం మరి ఈ అంశం ఇంకా ఎన్ని చర్చలకు దారితీసే